హాయ్ గైస్. సో వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో వచ్చేసి మనం కంప్లీట్గా సో ఏతో జనరేట్ చేసే వీడియోస్ ఏవైతే ఉన్నాయో సో వాటి యొక్క వీడియో వాటర్ మార్క్స్ని ఏ విధంగా తీసేయాలి అనేది చూద్దాం. ఓకే. సో ముందుగా మనం గూగుల్లోకి అయితే వెళ్ళాలి. సో గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమైనా సెర్చ్ చేస్తారంటే గూగుల్లో రిమూవ్ వాటర్ మార్క్ ఫ్రమ్ వీడియో అని సెర్చ్ చేయండి. సో మనకి ఆన్లైన్ వీడియో కట్టర్ అని ఈ వెబ్సైట్ అయితే వస్తుంది. ఇది 123 అని చెప్పేసి కూడా ఉంటుంది అనమాట దీనికి. ఓకే. సో ఇక్కడ ఈ 123 యాప్స్ అనే ఈ వెబ్సైట్లో ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా. సో చూస్ ఫైల్ పైన అయితే మనం క్లిక్ చేయాలి. చూస్ ఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత సో మనం ఏదైతే వీడియోస్ అయితే ఇప్పుడు జనరేట్ చేసుకుంటామో ఓకే. సో ఆ వీడియోస్ని మనం ఇక్కడ నుంచి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఏదైనా ఒక ఏఐ జనరేటెడ్ వీడియో అయితే తీసుకుంటాను. ఓకేనా. సో నేను వచ్చేసి ఒక వీడియో ఇది సెలెక్ట్ చేసుకున్నా, ఓపెన్ అయితే చేశాను. ఓకే. సో ఇక్కడ ఒకసారి వీడియో అయితే ప్లే చేస్తాను. సారీ, ఇక ఈ సింబల్ చూసారా ఇక్కడ ఈ మౌస్ని దీని పైకి వెళ్తే ఒక ప్లస్ సింబల్ వస్తుంది కదా, ఇక్కడ వాటర్ మార్క్ ఉంది కాబట్టి నేను ఇది ఒకసారి జరుపుతాను చూడండి. ఇదిగోండి, ఈ ప్లేస్లో వాటర్ మార్క్ ఉంది. సో ఇక్కడ నేను ఈ ప్లస్ సింబల్ తోటి ఇట్లా హైలైట్ చేస్తాను. సో వాటర్ మార్క్ అయితే వెళ్ళిపోయింది. క్లిక్ ఆన్ అప్లై. సో ఇప్పుడు మీరు వీడియో మొత్తంలో ఎక్కడ చూసినా కూడా మీకు ఆ వాటర్ మార్క్ అయితే కనిపించదు. సో ఇప్పుడు ఇది ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తున్నా. అప్ టు 720p వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో 1080pకి రాదు. సో 720p అన్నది ఓకే, అది గుడ్ క్వాలిటీ. క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్. అండ్ ఇక్కడ సేవ్ అని ఉంది కదా, సేవ్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు వీడియో అయితే మనకి డౌన్లోడ్ అయితే అవుతుంది. సో వీడియో డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి వీడియోని అయితే ప్లే చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూసినట్టు అయితే ఇక్కడ ఏదైతే వాటర్ మార్క్ ఉందో ఆ వాటర్ మార్క్ అన్నది వెళ్ళిపోయింది. సో ఇక్కడ కూడా వాటర్ మార్క్ కనిపిస్తలేదు. ఓకే. సో ఈ విధంగా మనం వాటర్ మార్క్ని రిమూవ్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మంచిగా రిమూవ్ చేసేసి యూజ్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.